హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజేడిఎస్ కరీ ఎండి యునాని. ఇవాళ టాపిక్ వచ్చేసి శృంగారంలో కావాల్సినంత టైము లేకపోవడం, దొరకకపోవడం. అంటే మనం ఇంకా శృంగారం చేద్దాం అనుకుంటాం మన పార్ట్నర్తో. మన కలయికలో ప్రతి మనిషి, ప్రతి మగవాడు ఏమనుకుంటాడంటే ఇవాళ నేను ఎరగదీస్తా, బెడ్ మీద అసలు నాంతతో పేవలేడు అనుకుని వెళ్తాడు. కానీ ఉండాల్సినంతసేపు ఉండలేడు, అక్కడ చేయాల్సినంతసేపు శృంగారం చేయలేడు. చాలామంది మా దగ్గర పార్ట్నర్స్ వచ్చేసి, సార్ మా ఆయన ఒక మస్తు ఆవేశం, మస్తు ఒక థ్రిల్గా వస్తాడు, ఒక ప్రెజర్గా వస్తాడు, కానీ ఎక్కువసేపు నాతో గడపలేకపోతారు మా వారు అని చాలామంది అంటుంటారు. దానికి ఏంటంటే అసలు కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రకృతి దేవుడు మనకిచ్చిన శృంగారంలో టైం ఏంటంటే 2 to 6 minutes ఉండగలగాలి. మనం యోనిలో అంగం పెట్టిన తర్వాత 2 నుంచి 6 నిమిషాల వరకు ఏ అడ్డంకులు లేకుండా మనం స్ట్రోక్ తెచ్చుకుంటూ హాయిగా శృంగారం చేసుకోవచ్చు, చెయ్యాలి కూడా. అలా కాకుండా పెడుతున్నప్పుడే, పెట్టే లోపే లేదా 1 minute మన వీర్యం బయటికి వచ్చేస్తుందంటే మనలో ఏదో సమస్య ఉంది. చాలామంది భార్యలు ఓపికతో ఉంటారని చెప్పుకోరు. చాలామంది మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, సార్ మా ఆయన 10 సార్లు కలిస్తే ఒక్కసారి నాకు ఆర్గజం కలుగుతుంది, ప్రాప్తి కలుగుతుంది, 9 సార్లు కలగదు సార్. నేను చెప్పినా పట్టించుకోడు ఆయన. నాకేం తక్కువ, నీకన్నీ లోపు అంటాడు. ఏమనంటే చాలామంది మగవాళ్ళు తనలో ఉన్న లోపం, దోషం అది గ్రహించరు. ఫ్యాక్టరీ ఏం చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే, మగవాడు ఏమైనా సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు సెక్స్లో సామర్థ్యం తగ్గింది, టైమింగ్ తగ్గిపోయింది, లేదు ముందట్లాగా నాకు పట్టుతత్వం లేదు, ఏం చేయాలని అడిగితే మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ శృంగారంలో టైం తగ్గడానికి 2-3 కారణాలు ప్రథమంగా చెప్పాలండి. ఒకటి ఏంటంటే, కొన్ని హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల మనం కోరుకున్నంతసేపు మనం శృంగారంలో పాల్గొనలేము. కొన్ని సందర్భాల్లో వీర్యం పలచగైపోయి చిక్కదనం కోల్పోతే అప్పుడు మనం ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేము. కొన్ని సందర్భాల్లో మన అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారడం వల్ల మనం ఆ యోని వెచ్చదనానికి మన అంగం తట్టుకోలేదు, కాబట్టి మనం చాలాసేపు శృంగారం చేయలేము. కొన్ని సందర్భాల్లో యూటీఐ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ప్రాస్టైటిస్ ఉండటం వల్ల కూడా మనం చాలాసేపు రాణించలేము, సెక్స్లో అంటే చాలాసేపు చేయలేము. అప్పుడు మన అంటే పార్ట్నర్ ఫీల్ అవుతుంటుంది, ఏంది ఎప్పుడు వస్తాడు, నా కోరిక తీరక ముందే తను వెళ్ళిపోతుంటాడని చాలామంది చాలా సందర్భాలు మాకు చెప్తుంటారు. మాకు ఫోన్లు వస్తుంటాయి, సార్ మా ఆయనకు అంటే అంగంలో గట్టితనం ఉంటుంది కానీ టైం ఉండదు సార్, అస్సలు ఉండదు సార్, చాలా బాధపడుతున్నాం. వాళ్ళ మనోవేదన అయితే వాళ్ళకి ఏం చెప్తానంటే, ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో టీనేజ్లో అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల అంగం ముందు భాగం సెన్సిటివ్గా మారడం, కొన్ని హార్మోన్స్ తగ్గిపోవడం, అలాగే వీర్యం చిక్కగా ఉన్న వీర్యం విస్కాసిటీ కోల్పోవడం, దానిలో అంటే వీర్యంలో చిక్కదనం కోల్పోయి అది చాలా థిన్గా మారుతుంది, ఒక వాటర్లాగా తయారవుతుంది, తొందర బయటకు వచ్చేస్తుంది. అలాగే కొందరికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొన్ని యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, కొన్ని సుఖవ్యాధులు ఉంటాయి. ఆ సుఖవ్యాధుల వల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్, మంట ఉన్నప్పుడు, అంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యూటీఐ ఉండొచ్చు, దానివల్ల కూడా ఎక్సెస్ అంటే ఎక్కువ టైం రాదు, అంటే శృంగారంలో టైం ఎక్కువ రాదు, తొందరగా వీర్యం బయటికి రావడం జరుగుతుంది. మీలో శీఘ్రస్ఖలన సమస్య ఉండి ఏ కారణం కావచ్చండి, దానికి సిరోటిన్ తగ్గినా, సెన్సిటివ్ పెనిస్ ఉన్నా, ఓలా ఇన్ఫెక్షన్ ఉన్నా, ప్రాస్టైటిస్ ఉన్నా, దేనివల్ల అయినా ఉన్నా మా దగ్గర రండి. మీకు ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్యతో శాశ్వతంగా బయటపడే యునాని మందులు ఉంటాయండి. మీరు ఎప్పటికీ సమస్యతో బయటపడతారు. విన్నారు కదండి. మీలో ఈ సమస్య ఉంటే నాకు మీరు ఎక్కడైనా ఉండండి, మీరు నాకు ఫోన్ చేసి పెయిడ్ కన్సల్టేషన్ చేసి మాట్లాడుకోవచ్చు, దగ్గర ఉంటే నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు సెలవు.